మహిమ సంగమా, ఈ సంవత్సరం మనకెంతో ఆశీర్వాదకరంగా జరిగిన మన 21 రోజుల ఉపవాస ప్రార్థనా పండుగల సందర్భంగా మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించి తన దాసురాలు మన తల్లిగారైన పొట్లూరి రూతురత్నమ్మ గారి ద్వారా ప్రతిరోజు తన పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకిచ్చినటువంటి ఈ 105 వాగ్దానాశీర్వాదములన్నిటినీ ఒకే చోట కూర్చి మీకు అందిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. వీటిని కంటతా వచ్చేటంత వరకు ప్రతిరోజు వింటూ, ధ్యానిస్తూ, ఉచ్చాటన చేస్తూ, ఒకరిని ఒకరు దీవించుకుంటూ ఈ వాగ్దాన ఫలాలు సమృద్ధిగా మీరు మీ ఇంటిల్లిపాది స్వతంత్రించుకొని గొప్ప గొప్ప కార్యాలతోనూ సాక్ష్యాలతోనూ దేవుని మహిమపరచాలని మనసారా దీవిస్తున్నాము. మహిమాన్వితమైన మన దేవుని ఆత్మ మిమ్మును ఆత్మలో వర్ధిల్ల చేస్తూ ఆ ప్రకారమున అన్ని విషయములలో వృద్ధి పొందించునుగాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇర్మియా 29:10 నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మును దర్శింతును. ఇర్మియా 30:17 నేను నీకు ఆరోగ్యము కలుగచేసెదను, నీ గాయములను మాన్పెదను. యెషయా 54:17 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా 44:3 నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. యెషయా 43:1 నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకము, నీవు నా సొత్తు. యెషయా 41:10 నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా 49:16 చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. యోబు 22:28 నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యెషయా 58:11 నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. యెషయా 57:18 నేను వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, భయపడకము. ఇర్మియా 32:40 నేను మీకు మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను మీతో చేయుచున్నాను. ఇర్మియా 38 నీకున్న కాడి నీ మెడ నుండకుండా నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. యెషయా 38:5 నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను. యెషయా 41:15 నీవు పర్వతములను నూర్చుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. కీర్తనలు 56:9 నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియును. కీర్తనలు 108:13 దేవుని వలన మేము శూర కార్యములను జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. కీర్తనలు 61:2 నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. యెహోషువ 1:9 నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. 1 సమూయేలు 25:35 నీ మాటలను నేను ఆలకించి నీ మనవి అంగీకరించితిని, సమాధానముగా నీ ఇంటికి వెళ్ళుము. ద్వితీయోపదేశ కాండము 33:27 శాశ్వతుడైన దేవుని బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయును.
కీర్తనలు 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెషయా 54:3. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొందురు. యెషయా 53:5. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 38:17. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వెనుక తట్టు నా పాపములన్నీయు పారవేసితివి. ఇర్మియా 20:11. పరాక్రమములు గల సూర్యుని వలె యెహోవా నాకు తోడయ్యున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక త్రొట్టిల్లుదురు. యెహెజ్కేలు 36:26. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతె గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. హోషియా 14:5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. మీకా 7:8. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. యెషయా 62:3. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను నుందువు. యెషయా 54:14. నీవు నీతిగల దానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. యెషయా 48:17. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునగు యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, చంక పెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా 45:3. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా 43:2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. కీర్తనలు 89:21. నా చెయ్యి ఎడతెగక నీకు తోడయ్యుండును, నా బాహుబలము నిన్ను బలపరచును. కీర్తనలు 91:13. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. మీకా 2:13. ప్రాకారములు పడగొట్టువాడు మీకు ముందుగా పోవును. హగ్గయి 2:23. నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక నిన్ను ముద్రా ఉంగరముగా చేతును. జకర్యా 9:12. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. మీకా 7:11. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. జకర్యా 1:3. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. యోబు 5:19. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. కీర్తనలు 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును.
కీర్తనలు 34:10 యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయుండదు. యెషయా 43:25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. యెషయా 52:12 యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెషయా 54:15 నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. యెషయా 60:19 యెహోవాయే నీకు నిత్యమైన వెలుగగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెషయా 41:13 నీ దేవుడైన యెహోవాను నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెహెజ్కేలు 47:9 వడిగా పారు ఈ నది వచ్చు చోట్లెల్లా జలచరములన్నీయు బ్రతుకును, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఇర్మియా 15:11 నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను, నీ శత్రువులు నీకు మొరలిడునట్లు చేయుదును. మీకా 5:9 నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి యుండును గాక, నీ శత్రువులందరూ నశించుదురు గాక. జకర్యా 10:8 నేను మిమ్మును విమోచించి ఉన్నాను గనుక మునుపు విస్తరించున్నట్లు మీరు విస్తరించుదురు. యెషయా 41:9 భయపడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. మత్తయి 11:10 ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. యెషయా 60:20 యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. జెఫన్యా 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. హగ్గయి 2:5 నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. మత్తయి 15:28 అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. యెషయా 26:12 యెహోవా నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యోబు 11:17 నీ బ్రతుకు మధ్యాహ్నం కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. కీర్తనలు 138:7 నేను ఆపదల్లో చిక్కుబడియున్నను, నీవు నన్ను బ్రతికించెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. సామెతలు 4:10 నీవు నా మాటలు ఆలకించి అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. అపోస్తుల కార్యములు 10:4 నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కీర్తనలు 86:17 యెహోవా నీవు నాకు సహాయకుడివై నన్ను ఆదరించుచున్నావు గనుక నా పగవారు చూచి సిగ్గుపడుదురు. యోబు 22:23 సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. సామెతలు 16:3 నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కీర్తనలు 107:38 ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొందిరి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఆదికాండము 50:21 భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ద్వితీయోపదేశకాండము 28:8 నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును.
యెషయా 59:21. నేను మీతో చేయు నిబంధన ఇది, మీ మీదనున్న నా ఆత్మయు నేను మీ నోట నుంచిన మాటలను మీ నోటి నుండియు మీ పిల్లల నోటి నుండియు మీ పిల్లల పిల్లల నోటి నుండియు ఎప్పటికినీ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎజ్రా 8:22. మేలు కలుగచేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మన దేవుని హస్తము తోడుగా ఉండును. నిర్గమాకాండము 3:8. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మిమ్మును నడిపించుటకు దిగివచ్చియున్నాను. నిర్గమాకాండము 1:7. మీరు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలి మీరున్న అంతా నిండియుందురు. ఇర్మియా 33:6. నేను వారికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. యెహోషువ 1:5. నీవు బ్రతుకు దినములన్నిటయు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. ద్వితీయోపదేశకాండము 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండము 16:15. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 19:8. నీ దేవుడైన యెహోవా నీ సరిహద్దులను విశాలపరచును. సామెతలు 9:11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. యెహోషువ 3:11. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి మీ శత్రువులను వెళ్ళగొట్టును. ఇర్మియా 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. సామెతలు 3:9-10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. యెషయా 55:3. దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును. మొదటి దినవృత్తాంతములు 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడవు నీవే. కీర్తనలు 115:14. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కీర్తనలు 107:7. మీరొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన మిమ్మును నడిపించును. ఇర్మియా 30:17. నేను నీకు ఆరోగ్యము కలుగచేసెదను, నీ గాయములను మాన్పుదును. సామెతలు 8:21. నిన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదువు, వారి నిధులను నింపుదును. కీర్తనలు 116:8. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు. కీర్తనలు 147:14. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆదికాండము 39:5. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి నీకు కలిగిన సమస్తం మీద ఉండును. ఆదికాండము 17:2. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి
నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. నిర్గమాకాండము 14:13. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. 1 సమూయేలు 25:33. నీవు ఆశీర్వాదము నొందుదువుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. సంఖ్యాకాండము 6:24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. 1 సమూయేలు 25:6. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. 2 దినవృత్తాంతములు 15:7. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆదికాండము 39:23. యెహోవా నీకు తోడైయుండును గనుక నీవు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేయును. రూతు 2:12. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. సంఖ్యాకాండము 6:26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్.